నా కూతురు మరిగిపోతోంది నా నెత్తురు కాదంటుందా అది మా మాట ఉరిచేస్తానివ్వాలే దాని తాట. ఊరుకోరా, చిన్నపిల్లలు, వాళ్లలో ఉండేది ఆవేశం, మనలో ఉండాల్సింది అనుభవం నేర్పిన సహనం. స్నేహితులం వియ్యంకులం కావాలని ఎంతగానో ఆశపడ్డాం. ఇంకా ఆశకి నీళ్లు వదులుకోవాల్సిందేనంటావా? అలా ఎందుకు జరుగుతుందిరా? వెంటనే మంచి ముహూర్తం పెట్టించేసి ఇద్దరిని బతిమాలలో బెదిరించి పెళ్లి జరిపించేద్దాం. పెళ్ళే వాళ్లలో ప్రేమని పుట్టిస్తుందిరా, ఏమంటావు? నిజమేనా? అదొక్కటే మార్గం. వెంటనే ముహూర్తాలు పెట్టించి అటు ఇటు చూసి ఎవరూ లేనప్పుడు వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే వాళ్ళని ఒప్పించేద్దాం. ఓకే, ఆ విషయం వదిలి ఇక ఎల్బో ఎక్సర్సైజ్ మొదలెట్టు. మోచేయి బలాన్ని పుంజుకుంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం పుష్కర సంవత్సరం బాబు గారు. పుష్కర కాలంలో పెళ్లిళ్ళు చేయకూడదు. అలాగే అయితే ఈ ఏడాదే చేసేద్దాం. మంచి ముహూర్తం ఒకటి చూసి ఫిక్స్ చేసేయండి. పెళ్ళెవరికి? ఈ ఏడాది కూడా ఉత్తర భాగంలో కర్తరి వస్తోంది బాబు గారు. శుభకార్యాలు అవి చేయకూడదు కదండి ఆ కత్తెరలో? అవునమ్మా, కానీ అది కత్తెరా బ్లేడు కాదు, కర్తరి. అయితే కర్తరికి ముందే చూసేయండి. మిమ్మల్ని అడిగేది పెళ్ళెవరికి? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు శాస్త్రి గారు. వాడి పెళ్లి రంగరంగ వైభవంగా జరగాలి. అదే నా చిరకాల వాంఛ. నా పెళ్లికి ముహూర్తం పెడుతున్నారా? ఇంకో 3 నెలల్లో శుక్రమోక్షం వస్తోంది బాబు గారు. అది పెళ్లికి మంచిది కాదు. అయితే 3 నెలల లోపే చేసేద్దాం. గట్టి ముహూర్తం చూడండి. దంపతులు ఇద్దరు నిండు నూరేళ్లు కలతలు లేకుండా నేను పెళ్లి చేసుకోను. కాపురం చెయ్యాలి అంటే ముహూర్త బలం చాలా అవసరం. మంచి ముహూర్తం చూడండి. ఎవ్వరూ నా వైపు చూడడం లేదు, నా మాట వినిపించుకోవడం లేదు. అసలు నేను ఇక్కడ ఉన్నట్టా లేనట్టా? ఆ ముహూర్తం కూడా చక్కగా పొద్దున పూట ఉండేలా చూడండి శాస్త్రి గారు. అమ్మా, ఈ పెళ్లి ఎవరికి? ఆ శాస్త్రి గారికా? ఏ అర్ధరాత్రో అపరాత్రో ముహూర్తం ఉంటే అందరూ జోగుతూ నిద్ర కళ్ళతో ఉంటారు. అలాగేనమ్మా, ఉదయం ముహూర్తమే పెడదాం. శాస్త్రి గారు, మీ కళ్ళకైనా నేను కనిపిస్తున్నానా లేదా? ఈ కొడుకు ఒకటికి చిన్నప్పుడే పెళ్ళయిందిలేండి. ముహూర్తం రాత్రి 3:30కి. 2 దగ్గర నుంచి పెళ్లి కొడుకు కనపట్టలేదని పెళ్లి వారు తెగ కంగారు పడిపోతూ ఇల్లంతా వెతికేస్తున్నారండి. ఎక్కడ లేడు. తీరా చూస్తే వంటలు చేయడం కోసం తెచ్చిన పెద్ద గంగాళంలో దూరి నిద్రపోతున్నట్టు కుర్రాడు. మీలో మీరు జోకులు వేసుకోవడం, నవ్వడం తప్ప ఒక్కళ్ళు కూడా నన్ను పట్టించుకోరన్నమాట. నేను ఈ పెళ్లి చచ్చినా చేసుకోను. వచ్చే నెల 23వ తేదీ ఉదయం 7:34 అమోఘమైన ముహూర్తం ఉంది బాబు గారు. వెరీ గుడ్, చాలా బాగుంది. ఏం సరస్వతి? పొద్దున్న ముహూర్తం బాగుంది, అదే ఖాయం చేసేద్దాం. ఇవి సర్వాలంకరణాల నిమిత్తం మా కోడలికి మేమిచ్చే సర్వాభరణాలు బావగారు. అదేమిట్రా, నేను నా అల్లుడికి వరకట్నం ఇవ్వడం పోయి మీరే ఎదురు మాకు కన్యాశుల్కం ఇస్తున్నారు. మన మధ్య వరకట్నాలు కన్యాశుల్కాలు ఏమిటాయి? మా ఇంటికి రాబోయే పిల్లకి మేం పెట్టుకుంటున్న నగలివి. ఏమే? అవునన్నయ్య గారు. తీసుకురా. ఇది మా అమ్మ మెళ్ళలోని కాసుల పేరు. ఆవిడ కోడలికిచ్చింది. ఇప్పుడు ఈవిడేమో ఈవిడ కోడలికి ఇస్తుంది. జాగ్రత్త. లక్ష్మి, ఇవి లోపల పెట్టు. రావుదురా. బాగుందిరా, మంచి శుభవార్త చెప్పావు. ఈ శుభ సందర్భంలో మనం ధాతు మార్గంలో ప్రయాణం చేద్దామా? ధాతు మార్గమా అంటే? అదేరా, ఎల్బో ఎక్సర్సైజ్. మనం ఇప్పుడు పెళ్లి విషయం మాట్లాడుకుంటున్నాం రా. పవిత్రంగా ఉండాలి. వచ్చే నెల 23నే ముహూర్తం. ఎన్ని గుండెలు నీకు? అది తెలుసుకోవడానికి వచ్చావా బుజ్జి? అవునులే, కాపీలు కొట్టి పాస్ అయిన వాళ్ళకి అంతకన్నా పెద్ద నాలెడ్జ్ ఎక్కడ ఏడుస్తుంది. చూడమ్మా, ఒక మనిషికి డజన్ల కొద్ది గుండెలు ఉండవు. ఒక్కటే ఒకటి ఉంటుంది, అది కూడా కుడి పక్కన ఉంటుంది. అర్థమైందిగా? ఇక వెళ్ళు. ఆగు. మనం పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నావట? నేనా? మన పెళ్లికి ఒప్పుకున్నానా? నీతో ఆ తప్పుడు కొత్త కూర్చున్న రాస్కల్ ఎవడు? ముందు చెప్పు. మీ నాన్న. మా నాన్న? పాప, ఆయన ఏదో పొరపాటు పడి ఉంటాడు. పొరపాటేమిటి? మీ నాన్న మా నాన్న ముహూర్తం పెట్టేసుకుని ఇచ్చిపుచ్చుకోవడాలు అవి చేసేసుకుంటున్నారు. నీకా భయమేం అక్కర్లేదు. నేను ఇదివరకే చెప్పానుగా, రోడ్డు మీద అడుక్కు తినే ముష్టిదాన్ని అయినా చేసుకుంటానేమో గానీ నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను. ఏయ్ మిస్టర్, నేను చెప్పింది గుర్తుందా నీకు? 90 ఏళ్ళొచ్చి పళ్ళూడిపోయిన ముసలి డొక్కునైనా చేసుకుంటాను గాని నిన్ను మాత్రం చేసుకోను. వెరీ గుడ్, నువ్వు ఆ మాట మీద నిలబడు. నేను ఆ మాట మీద నిలబడతా, కానీ మన పెద్దవాళ్ళు నేల మీద నిలబడ్డాలేదే, పెళ్లికి తొందరపడిపోతున్నారు. ఓ పని చేద్దాం, నాకు అపరచాణిక్యుల ఐడియాలు ఇచ్చే ఓ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ పెళ్లి ఆపు చేయించడానికి మంచి ఐడియా చెప్తాడేమో, వాడిని సలహా అడుగుదాం.